అక్కడ వ్యాపార పారిశ్రామికవేత్తల జోలికి పోరు. రాజకీయ నాయకులందరికీ వ్యాపారాలు పరిశ్రమలు ఉంటాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిట్లలో దూరరు వీళ్ళు, వాటిని నాశనం చేయరు, అలాంటి దరిద్రం చేయరు. ఇక్కడ అది ఉంది. జగన్ వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం, అదే చంద్రబాబు వచ్చాక వైసీపీ వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం చేస్తారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వ్యాపార పరిశ్రమల జోలికి పొరపాటున కూడా పోరు. ఇప్పుడు సన్ టీవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మరి ఎన్నేళ్ల నుంచి నడుస్తుంది సన్ నెట్వర్క్? జైలుతో వచ్చింది, వాళ్ళకి సంబంధించి చిన్న చితక ఇష్యూస్ ఉంటాయి, కానీ ఆ వ్యాపారం మొత్తం లాగేసుకోవాలని చూడలేదే. దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది ఆవిడ కూడా. ఎట్లాగా కేబుల్ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండేది అప్పుడు, సన్ నెట్వర్క్, దాన్ని వేరే వాళ్ళకి ప్రైవేట్కి ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేసింది. కానీ పారిశ్రామికవేత్తని జైళ్లలో పడేసేయాలి లేకపోతే కనుక హింసించాలి అని వ్యాపార పారిశ్రామికవేత్తలు అంటే డైరెక్ట్ సన్ టీవీని లాక్కోవాలని చూడాలి. ఇక్కడ అట్ట కాదు, వ్యాపారం లాగేసుకోవాలని చూస్తారు. అది తేడా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కంపారిజన్ విభజన ముందు విభజన తర్వాత అని చూడొచ్చా? విభజన ముందు తమిళనాడు తరహా రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్లో చూసామా, ఇప్పుడే చూస్తున్నామా? లేదు, విభజన తర్వాతనే వచ్చింది. విభజనకు ముందు ఇట్లాంటి దరిద్రం లేదు. ఇంకోటి తమిళనాడు రాజకీయం అయితే ఇప్పుడు మీరు అన్నట్టు తమిళనాడు రాజకీయం మనం ఫైనల్ అవ్వాలనుకుంటే జగన్ కూడా కూటమి కట్టాలి. తమిళనాడులో ఏఐఏడిఎంకే ఒక కూటమి, డిఎంకే ఒక కూటమి, రెండు కూటమిలే. అక్కడ కులాల పేరుతో పార్టీలు పుట్టుకొస్తాయి. ప్రతి కులానికి ఒక పార్టీ ఉంటది. అంటే స్టార్టింగ్ లో వీళ్ళిద్దరే ఉన్నారనుకోండి, కరుణానిధి, జయలలిత, తర్వాత వాళ్ళు బలహీనపడతాను